రాజమహేంద్రవరం మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దళిత వర్గాల ప్రజలు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోకూడదని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మారినా ఎస్సీలకు ఉండే ప్రయోజనాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు పార్లమెంట్ లో సవరణ చేసి ఆమోదింపచేయాలని వారు కోరారు. స్థానిక ఒక హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, జిల్లా అధ్యక్షుడు బి జార్జి ఆంటోనీ, రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడారు. సానబోయిన రామారావు మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో మట్టపర్తి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్క సోమేశ్వరరావు, నేతల సైమన్, జయరాజ్ పాల్గొన్నారు. రాజమండ్రిలో రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం సారథ్యంలో నిర్వహించబడుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు. అలాగనే రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం 1998లో స్థాపించబడింది. ఆ సంఘానికి చైర్మన్గా గుమ్మడి సమర్పణరావు గారు, వైస్ చైర్మన్గా ఎల్వి ప్రసాద్ గారు, వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను సానబోయిన రామారావుని, అలాగే జిల్లా అధ్యక్షుడిగా మన జార్జ్ ఆంటోనీ గారు, ఇంకా తదితర మా కార్యవర్గ సభ్యులు అందరూ వెనకున్నారు. మేమంతా నేటి రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, మతపరంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక విత్తపోకడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ, వ్యక్తుల లేకపోతే ప్రజల సమూహం, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా కలిసిమెలిసి మానవతా దృక్పథంతో బతకవలసినటువంటి సమాజం. అటువంటి సమాజంలో ఈ మత పేరున దాడులు, కులం పేరున దాడులు మంచిది కాదనేసి మేము రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. అలాగనే అటువంటిది ప్రోత్సహిస్తే వారిని మేము క్షమించమని చెప్తున్నాము. అలాగనే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోవద్దు అనేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము రాష్ట్ర బీసీ ఎస్సీ సంఘం తరఫున మేము గత ప్రభుత్వంలో 22 నుంచి 23, 24 సంవత్సరాల్లో మేము అక్కడ జరిగినటువంటి విద్యా విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ, సారా పేద ప్రజలకు ఇచ్చినటువంటి సారా తాగి ప్రజలు పాడైపోతున్నారనే ఇబ్బంది కానీ మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేసాము, అనేకమైనటువంటి నిరసన ప్రదర్శనలు చేసాము. మేము అవన్నిటి ఫలితంగా ఏదో ఒక గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మేము ఈ గవర్నమెంట్ని కూడా సమర్థిస్తున్నాము, కొన్నాళ్ళ పాటు ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఆ గవర్నమెంట్ని సమర్థించినటువంటి బీసీ ఎస్సీలు ఈ రోజున కష్టాల్లో ఉంటే మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఊరుకోమనేసి ఒకసారి మనవి చేస్తున్నాము. మా బాధల్ని, మా ఎస్సీ బీసీల యొక్క సమస్యలను పట్టించుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగనే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమేమి కాదు, ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా సమస్యల మీద మేము డిమాండ్ చేస్తూ ఉంటాము. నేటి రోజున ఈ చర్చిల్ని లేకపోతే క్రిస్టియన్గా మారే వాళ్ళకి సర్టిఫికేట్లు ఏమన్నాయి, ఇటువంటి కొత్త వింత పోకట్లని ప్రభుత్వం అరికట్టాలనేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మా సమాజం అంటే మా కార్యవర్గ సభ్యులు, అదే మా జిల్లా అధ్యక్షులు, చైర్మన్, వైస్ చైర్మన్ ముగ్గురు కూడా వారి వారి అభిప్రాయాలు చెప్తారు. ప్రప్రదంగా మా జిల్లా అధ్యక్షుడు జార్జి ఆంటోనీ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా దళితులు క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళ రిజర్వేషన్లకు కానీ వాటికి కానీ ఇబ్బంది లేకుండా ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టి కోర్టులు లేకపోతే కమిషన్లు అనే విషయాన్ని డ్రాగన్ చేయకుండా వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది జరిగే వరకు మేము పోరాటం చేస్తామనేది మేము ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నాం. వెంటనే బిల్లు పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ.
నేటి రోజు నా పేరు జార్జ్ అంతోని, బద్దె జార్జ్ అంతోని. నేటి రోజు ఈ సమస్యపై విచ్చేసిన ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు. అలాగే ఈ సమస్య మీద మాట్లాడడానికి విచ్చేసిన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం మరి ప్రతినిధులందరికీ కూడా, మరి ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా చెప్తున్నాను. అయితే ఈ సమస్య మీద ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానత్వం, సభ్రతత్వం అనేది రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కు. అలాగే మతపరంగా కూడా మత స్వేచ్ఛ కూడా ఇచ్చినటువంటి హక్కు. ఇవన్నీ ఈ మూడు కూడా రాజ్యాంగపరంగా ప్రతి పౌరుడికి ఇచ్చిన ఆధారాలు, హక్కులు. అలాగే వాటిని ఆర్టికల్ 25, 28, 14, 15, 16 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఆర్టికల్స్లో ఈ మూడు యొక్క సమస్యలు, పరిష్కారాలు ఉన్నాయి. వాటిని మరి రాజ్యాంగపరంగా పరిపాలించాలి తప్ప. ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేసిన మా వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు గారికి మొదటగా మా దళిత సంఘాలన్నిటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెస్ వారికి, నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉన్న మిత్రులు అందరూ, మీరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఎల్వి ప్రసాద్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు జార్జి ఆంటోనీ, సత్యనారాయణ గారు, ఈ వెనకాల ఆసీనులైన పాస్టర్ గారు, మా సంఘస్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది అతి తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ కార్యక్రమం అంతా ఈయన భుజాల మీద వేసుకొని సానబోయిన రామారావు గారి ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ సంఘం అనే దాని గురించి రామారావు గారు చెప్పారు. ఇది 30 సంవత్సరాల నుంచి, ఇది ఇప్పుడు నిన్నో ఈ రోజు పెట్టింది కాదు. ఎస్సీలకి ఏదన్నా ఆపద వచ్చినా, బీసీలకి ఏదన్నా ఆపద వచ్చినా, ఎస్టీలకి ఏదైనా ఆపద వచ్చినా, మైనారిటీలకి ఈరోజు ఎస్సీల మీద, ఎస్సీ క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల నిమిత్తమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే మేము ముందుగా ఉద్యోగస్తులం, ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడాను అదే సోషల్ వర్క్, అదే సంఘ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము గత కొద్ది కాలంగా రాజకీయాలకి అతీతంగా మేము చేసే పని, మా యొక్క సొంత కంట్రిబ్యూషన్ తోటే ఎవరికైనా సరే అగ్రకులస్తుల చేత నష్టపోయినప్పుడు వారికి మేము సహాయం చేయడమే మా యొక్క కర్తవ్యం. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకి మేము చాలా దూరం. అయితే ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం అనేది ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సర్వ మతాలకి సమానమైన హక్కు అనేది కల్పించారని అది అందరికీ తెలిసిందే. కానీ ఈ 15 సంవత్సరాల్లో, ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ ముందు